హాయ్ అక్కమ్మా. హాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు స్పెషల్ దోశలు వేసుకుంటున్నా. ఓకే, ఏం దోశలు వేస్తున్నావు? రాబిట్ దోశ వేసాను అమ్మా, అయిపోయింది. ఇప్పుడేమో మిక్కీ మౌస్ దోశ వేయాలా, టాటాయిస్ దోశ వేయాలా అర్థం కావట్లే. సరే, టాటాయిస్ వేస్తావా? సరే, నీకు ఏది వస్తే అది వెయ్యి, నేను చూస్తాను ఏం వేస్తావో. సరే అమ్మా. ఏదో ట్రై చేస్తున్నావు కదా. ఇప్పుడు ఏం దోశ ఇది? ఇలా మిక్కీ మౌస్ అమ్మా. ఏందది? ఏదో మనకు వచ్చినట్టు ట్రై చేస్తున్నా. సరే అండి, ఇలా వచ్చింది కదా, ఇదే ఫేస్ అనుకున్నాం, ఇలా స్ట్రైట్ గా తెలుసు అమ్మా. వెయ్యి దోశ. అబ్బో, నైస్. నెక్స్ట్ ఏం చేయాలి? కళ్ళు మూతి పెట్టాలి. కళ్ళు మూతి పెట్టాలా? ఓకే, కళ్ళు మూతికి ఏం పెడదాం? నేను పెడతా. మిరియాలు. నేను తీస్తాను, కాలుతుంది. మిక్కీ మౌస్ దోశ. నైస్. మా అమ్మ చెవులకు కూడా పెట్టాలి, ఇంకొకటి ఇయ్యవా? పెట్టు. ఇక్కడ నేను పెడతా, అక్కడ నువ్వు పెట్టు. నైస్ దోశ. ఆయిల్ వేస్తావా? సో ఇంతకు ముందు ఏం వేసావు? ర్యాబిట్ దోశ వేసావా? వావ్, భలే వచ్చింది. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు మా వంటలా? అట్లీస్ట్ 6 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. 6 years ఎప్పుడు చేస్తున్నావా? ఇదంతా వీడియో కోసమే కదా? కాదా? అవునులే, అమ్మకి పెద్ద చేసి పెడతాను కోసం. అవును, ఇప్పుడు నాకు ఇదంతా చేసి పెడితే న్యూ ఇయర్ స్పెషల్ కింద నేను అంతా పొయ్యి తుడుచుకుంటూ చేసుకుంటూ అవును, ఇక్కడ చూడండి ఆల్రెడీ పిండి పడేసా. అబ్బా, పక్కన వాళ్ళకి పని చెప్పటం అంటే ఎంత ఆనందం. చాలు, ఇంకా అంతంత ఆయిల్ వేసుకోకూడదు. నీ చేతికి చాలా పెద్ద దెబ్బ తగిలింది నీకు. చెన్నైలో పడిపోయానండి. అయ్యో, నేను హెల్ప్ చేయనా? ఓకే, అయితే ఇప్పుడు నీకు ఒకసారి అది ఓకేలే. సరే, అయితే దోశ కంప్లీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి? ఈరోజు ఏమైనా వీడియో చేద్దామా ఎక్కువ లైవ్లో? ఏదన్నా చేస్తూ, స్వీట్ ఏదన్నా చేస్తూ. నాకైతే ఈవినింగ్ మమ్మీ కోసం గులాబ్ జామ్ చేయాలని ఉంది. సరే, అయితే బ్లాగ్లో కలిసేద్దాం. బాయ్. బ్లాగ్లో ఓకే. యశుగడ్ కూడా లేచాక, నువ్వు యశుగడ్ రెడీ అయిపోయాక, సో అప్పుడు మనం గులాబ్ జామ్ చేస్తూ లైవ్ చేద్దామా? తను లెగలేదనుకో, మేము ఇద్దరం చేస్తాం. తను వచ్చినాక తను కూడా చేపిస్తాం. సరే, అయితే బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. బాయ్. నీ దోశలు చూపించేస్తావు ఫైనల్గా నాకు? రాబిట్ మిక్కీ మౌస్. రాబిట్ దోశ, మిక్కీ మౌస్ దోశ. కనిపించాలి కదా. రాబిట్ దోశ పైన ఇది పడింది, పిండి ఇచ్చి. ఆ దోశ కూడా ఒకసారి ఇక్కడ పెట్టు. లాస్ట్లో ఫోటో తీసుకున్నాము 2 కలిపి ఒకసారి. సో నువ్వు ఇంకా చట్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటూ తినేసేద్దు కానీ. నేనేదో ట్రై చేసాను. ఇది మా మమ్మీ హెల్ప్ చేసింది, ఇదేమో నేను ఓన్గా చేసా. నైస్. సరే మరి అయితే బాయ్. బాయ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.